ఈ ఫ్లేవర్ వేరేగా వస్తుందండి. చూస్తున్నారు కదా ప్రాసెస్ సింపుల్. బాగుంది కదా. ఇదిగోండి దగ్గర చూడండి. బాబా ఏమన్నా ఉంటుందిలేండి. సునీత స్పెషల్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు అయితే నేను చూపించే పరాటా మేబీ మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. చాలా టేస్టీ ఉల్లి పరాటా అండి. ఉల్లి పరాటానే కదా, ఏముంది అనుకోకండి, అక్కడే కదా ఉంది ట్విస్ట్. పిండి కలిపేటప్పుడు నేను ఒక స్పెషల్ పదార్థం యాడ్ చేస్తాను. అదేంటనేది మిస్ చేయకోకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఉల్లి పరాటా చేసుకోవాలంటే మరి మనం పిండి కలుపుకోవాలి కదండి. ముందు పిండి కలిపేసుకుందాం. పిండి కలిపి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీ చేసుకున్న తర్వాత అసలు నాకేమనిపిస్తుందంటే, శుభ్రంగా మనకి ఎట్లయితే సునీతాస్ హోమ్ డెకర్, సునీతాస్ వస్త్రధార ఉందో, సునీతాస్ ఉల్లి పరాటాస్ అని పెడితే ఎట్లా ఉంటుందంటారు. సరదాగా అంటున్నాను. ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేయండి. పిండి కలుపుకోవడానికి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇదిగోండి ఇట్లా ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ వస్తాయి కదండి, ఎండుమిర్చి, కాశ్మీరీ మిర్చి. ఇవి 2 కాయలు కట్ చేసి ఇదిగోండి ఇట్లా వేడి నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టేసాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం నీళ్ళు పోసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి గ్రైండ్ చేసుకున్న పేస్టు, అలాగే కొంచెం ఒక పావు టీ స్పూను ఉప్పు, ఇంకా సరిపడిన ఇవి నానబెట్టుకున్న నీళ్ళు కూడా వేసేసి ఒక టీ స్పూను ఆయిల్ వేసి మంచిగా పిండి అనేది కలుపుకోవాలండి. ఇదిగోండి ఇట్లా సాఫ్ట్గా చక్కగా పిండి కలిపేసుకోవాలండి. అయితే ఈ మిరపకాయలే నానబెట్టుకోవాలా, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోకూడదా అంటే, ఈ ఫ్లేవర్ వేరేగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఉంటే అవి, లేదు మన మిర్చి అయితే కనుక కొంచెం ఘాటు ఉంటుంది, అంతే తేడా. ఇదేమో మంచి డిఫరెంట్గా ఫ్లేవర్ అనేది వస్తుంది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా, నేనైతే పిండి కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెడతానండి, దానికి అనుగుణంగా చేసుకున్నాను. ఇక్కడ ఒక 3 సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి. పిల్లలు తింటారు అనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేయండి. ఒక టీ స్పూను ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు పిండిలో కూడా వేసుకున్నాం కనుక దీని వరకు ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం. ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయ అయితే ఖచ్చితంగా 100% వాటర్ వస్తుంది. ఇమ్మీడియట్గా చేసేసుకోవాలి. మీకు ఫస్ట్ టైం చేస్తున్నాము అనుకుంటే, నేను రీసెంట్గా ఆల్రెడీ ఒక టిప్ షేర్ చేశాను కదండి. ఒకవేళ వీడియో చూడకపోతే కనుక చూడండి. నేను ఇప్పుడు దీనిలో కూడా మళ్ళీ వేస్తున్నాను. గోబీ పరాటా చేశానండి. ఎంత బాగుంటుందంటే, ఇదిగోండి అటుకుల పొడి, అటుకులు వేయించి పౌడర్ చేసుకున్న పొడి ఇక్కడ ఒక 1.5 స్పూన్ ఉంటుందండి, వేసేసాను మొత్తం. మళ్ళీ కొంచెం ఎందుకని చెప్పి, ఇదేంటంటే మనకి తేమ రాకోకుండా తేమంతా పీల్చేసుకుని పరాటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. దీనిలో కావాలనుకుంటే మీరు పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా మనకి రెడీ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు చపాతీ చేసుకుందాము. ఏం లేదండి, పిండి కలిపి పెట్టుకునేసి మనం ఉల్లిపాయ కట్ చేసుకునే లోపల మనకి పిండి నానిపోతుంది, చకచక చేసేసుకోవచ్చు. దీనిలోకి మీరు కావాలనుకుంటే మెంతికూర, పన్నీరు, మీ టేస్ట్కి తగినట్టు ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇది చూడ్డానికి కలర్ అంత ఇదిగా ఉందని ఏం టెన్షన్ పడకండి, కారం ఏమి ఉండదు, ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, ఒక మంచి ఫ్లేవర్. ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్. చూస్తున్నారు కదా ప్రాసెస్ సింపుల్.
చక్కగా అన్ని వైపులా సమానంగా రోల్ చేసుకోవాలండి. ఇలా 2-3 చేసి పక్కన పెట్టేసుకుంటే మనం ఫాస్ట్గా పెనం ఒకసారి పెట్టుకున్నప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా పిజ్జా బేస్ కూడా చేసుకునేటప్పుడు అండి ఇలా వేసుకోవచ్చు. గట్టిగా బలప్రయోగం చేయమాకని చూస్తున్నారు కదా, నేను ఎంత పైన అట్లా కర్ర ఆడించాలంతే. ఎక్స్ట్రా ఉన్న ఈ గోధుమ పిండిని మనం దులిపేసుకోవాలి. ఇదిగోండి చక్కగా ముందు కొంచెం కాలిన తర్వాత అప్పుడు మాత్రమే నెయ్యి అప్లై చేసుకోవాలండి. వేడివేడిగా తినేటట్టు అయితే నెయ్యి, లేకపోతే ఆయిల్ తోటి. లంచ్ బాక్సుల్లోకి అయితే మాత్రం ఆయిల్ తోటి కాల్చాలి. ఇంకా మనం చక్కగా ఇట్లా 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒకటి తిన్నామనుకోండి, ఇక మధ్యాహ్నం దాకా ఇంకా సౌండ్ ఉండదు. ఇంకా మీరు ఎన్నోసార్లు ఉల్లి పరాటా చేసి ఉంటారు, కానీ ఒక్కసారి ఈ నా స్టైల్లో చేస్తేనండి మర్చిపోరు. కొంచెం ఇంకా ఆయిల్ వేస్తే చక్కగా అంతా క్రంచీగా వస్తుంది అన్నమాట. ఇది చాలండి ఇంత మట్టుకు ఆయిల్ మనకి. చూసారా లాస్ట్ వరకు కూడా ఎట్లా పొడి పొడిలాడుతూ ఉందో. సో అదనమాట, చిన్న టేస్ట్ పెరుగుతుంది తప్పించి దానివల్ల మనకి ఏమి టేస్ట్ కూడా డిస్టర్బ్ అవ్వదండి. మీరు ఏ పరాటా చేసుకున్నా కూడా ఇంకా ఈ టిప్పు నాకు తెలిసినంత మట్టుకి ఎవరు యూట్యూబ్లో ఈవెన్ షెఫ్లు కూడా చెప్పుండకపోవచ్చు. నేను చాలా పరాటాలు అవి నార్త్ ఇండియన్ షెఫ్స్ బాగా చేస్తారండి, చూస్తూ ఉంటాను నేను. వాళ్ళకంటే రోజు చేస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదండి, చేసేస్తారు. మనకేంటంటే ఆ పిండి కరెక్ట్గా కలుపుకోవాలి, అది కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి. మెయిన్ ప్రెషర్ ఎక్కువ పెట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. అంత టెన్షన్ పడుకోకుండా చక్కగా సింపుల్ టిప్ ఇది. స్టఫ్ పరాటా అంటే భయపడేవాళ్ళు ఈ దెబ్బతోటి చక్కగా ఏ పరాటాలైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు. కరెక్ట్గా 4 వచ్చినాయండి మనం కలుపుకున్న స్టఫ్కి. ఈ బెజ్జాల్ బుట్ట, ఈ బుట్ట అయితే మాత్రం నాకు భలే నచ్చిందండి, చక్కటి కదా, బాగుంది కదా. ఇదిగోండి దగ్గర చూడండి, రోటీ కాసునే తీసుకున్నా. ఇలా దీనికి కాంబినేషన్ వచ్చేసరికి చక్కగా కమ్మటి పెరుగు, కొద్దిగా జీలకర్ర పొడి చల్లుకొని కమ్మటి పెరుగండి. అసలు దగ్గర చూపిస్తానులేండి, ఆగండి. చూసారా ఇట్లా ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయి మనం వేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి, బాబా ఏమన్నా ఉంటుందిలేండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను తినట్లేదు, అందుకని పెరుగు అది పెట్టి చూపించట్లేదు. ఇంకా పిండి మిగిలింది కదండి, దాంతో ఇలా 2 చపాతీలు చేస్తాను. పైన పరాటాలలాగా చేస్తాను అనమాట. పైన నువ్వులు అద్దేసి ఇదిగోండి చక్క సాఫ్ట్గా. ఇది నెక్స్ట్ డే కోసం అనమాట. ఇంతే సాఫ్ట్గా ఉంటుందండి నెక్స్ట్ డే కూడా. పిల్లలకు చక్కగా ఇట్లా ఇచ్చేసారనుకోండి, రోల్ చేసుకుని అటు ఇటు ఆడుకుంటూ తినేస్తారు హ్యాపీగా. ఏమంటారు? సో నచ్చిందా రెసిపీ? మరి ఏమంటారు? సునీత స్పెషల్ ఉల్లి పరాటా అని పెట్టచ్చు అంటారా? మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇలా మనకి నచ్చిన వంటలు చేసుకుని తింటూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.